హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాము పెద్ద పడవను అయితే తయారైతే చేయబోతాం. గైస్ మన చిన్నప్పుడు అయితే వర్షం పడుతుంటే కాలువలు పొడితే అయితే చిన్న చిన్న పడవలను అయితే వదిలేటోళ్ళం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే పడవలను ఎవరైతే తయారైతే చేయడం లేదు కాబట్టి మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే పడవను అయితే తయారైతే చేయబోతున్నాం. గైస్ ఫస్ట్ అయితే మేము చిన్న పడవను అయితే తయారు చేస్తాము, ఆ తర్వాత అది నీళ్ళలో అయితే ఫ్లో అయితే ఇంకా సెకండ్ అయితే పెద్ద పడవను అయితే తయారు చేస్తాము. ఈ వీడియోని అయితే వెంటనే లైక్ చేసుకోండి, మన ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అయితే తయారు చేసుకోవాలి కాబట్టి మనకైతే చార్ట్స్ అయితే ఉపయోగించి పెద్ద పడవను అయితే తయారు చేయబోతాము. ఇలా అయితే కలర్ఫుల్ అయితే పడవ అయితే కనిపించాలి కాబట్టి మనం ఇన్ని షేడ్స్ అయితే యూజ్ చేసి అయితే ఒక పెద్ద పడవను అయితే తయారు చేయబోతున్నాము. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పడవను అయితే స్టార్ట్ అయితే చేద్దాము. అయితే నీళ్ళు అయితే ఫ్లోట్ అయితే కావాలి కాబట్టి మనం చిన్న పడవను అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాము. అంటే ఇప్పుడు చిన్న పడవను అయితే తయారైతే చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న పడవను అయితే తయారైతే చేసినాము. ఇది కూడా కత్తి పడవను అయితే తయారు చేసినాము. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మన ఇంట కనిపించే చెరువులు అయితే ఇప్పుడు ఈ పడవను అయితే వదిలేద్దాము. మనం తయారు చేసిన చిన్న పడవను అయితే మనకు కనిపించే వాటర్లో అయితే వదిలేద్దాం. ఇప్పుడు ఇలా అయితే కప్పలు అయితే చాలా ఉన్నాయి. ఇగో హౌడకొట్టి దిగదా అయితే మెల్లగా ఫ్లో అవుతుంది పడవ. అయితే నీళ్ళలో వదిలేమో చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వానమూలు అయితే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద పడవను అయితే తయారైతే చేద్దాము. లెట్స్ గో. కనిపించే షీట్లతో అయితే మనం అయితే చాలా పెద్ద పడవ అయితే తయారు చేయబోతున్నాము. ఈ పేపర్ను ఒక్కరి దగ్గరికి అయితే చేరుస్తే అయితే చాలా పెద్దగా అయితే అయిపోతుంది కాబట్టి ఒక సాపతీర అయిపోతుంది. కలర్ షీట్లతో అయితే మనం అయితే పెద్ద పడవ అయితే చేద్దాము. సెల్లో టేప్ అయితే తీసుకొని అయితే మన కలర్ పేపర్లకు అయితే అంటిద్దాం. ఇలా అయితే ఇలా అయితే ప్లాస్టర్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే అయితే ఫోల్డ్ అయితే వేసి అయితే మంచిగా అయితే పడవ అయితే చేసేద్దాము. చిన్న బోటింగ్ వాటర్ అయితే పోతుంటే అయితే బాగానే అయితే పోతుంది. చూడండి ఎట్లా పోతుందో. గైస్ మనం తయారు చేసిన బిగ్గెస్ట్ బోట్ అయితే ఇదే. ఇప్పుడైతే దీన్ని అయితే వదలబోతున్నాము. మన చిన్న బోట్ అయితే బాగానే అయితే ఫ్లోట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే పైనుంచి అయితే వర్షం అయితే పడుతుంది కాబట్టి దీన్ని కూడా అయితే వదిలేద్దాము. మన టైటానిక్ షిప్ అయితే బోర్ల పడింది. చిన్న బోటే బెస్ట్, ఇంత పెద్ద బోట్ తయారు చేసిన వేస్ట్. మన టైటానిక్ షిప్ అయితే పెద్ద సముద్రంలో మునిగిపోయింది. గైస్ ఐ హోప్ మీ వీడియో అందరికైతే నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, మన ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వర్షం అయితే పడుతుంది, ఇంకా వీడియో అయితే షూట్ అయితే చేస్తుంటాము. ఐ హోప్ వీడియో అందరికి నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి క్రేజీ వీడియో అప్పుడు టేక్ కేర్, బాయ్.